ఇంతకీ అవునని కాదని మీరేమి చెప్పలేదు? వైద్యం చేయటం ఒక గొప్ప వరం, ఒక మనిషిని బాగు చేసే కార్యం. నేనెందుకు వద్దంటాను? అవుననే అంటాను. సరేనండి, ఇక మేము వెళ్ళొస్తాం. మంచిదమ్మా, వెళ్ళరండి. రాజీవ్ కూడా ఇక నుంచి ఇక్కడే జాబ్ చేయబోతున్నాడు. నాకు కావాల్సింది డబ్బు, డబ్బుతో వచ్చే రెస్పెక్ట్. అదే నాకు సంపాదన. లేకపోతే అందరూ పురుగును చూసినట్టు చూస్తున్నారు. అంతెందుకు, నువ్వే చూసావు కదా, గుర్తులేదా? ఉన్న కష్టాలు చాలనట్టు ఇంకో కష్టం వెతుక్కుంటూ వచ్చాడన్నయ్య. చెప్తే వినట్లేదు, ఆపితే ఆగట్లేదు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలియట్లేదు. కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అవసరం అంటూ తప్పుడు మనిషి దగ్గరకు వచ్చి చేరాడు. మొన్ననే ఒక తప్పు చేసి ఇరుక్కొని వచ్చాడు. అయినా ఇంకా బుద్ధి రాకపోతే ఎలా? దేవుడా, కరుణించావా? నా మొర విని కష్టం తీరే మార్గం చూపించావా? గుడిలో ఉండే నువ్వు గుడిసెలో ఉన్న నన్ను ఆదుకునే ప్రయత్నం చేశావా? ఈ విషయం వెంటనే రాహుల్ బాబుకి చెప్పాలి. రాహుల్ బాబు, మీకు విషయం చెప్పాలి. నేను కూడా నీకో విషయం చెప్పాలి. ఏంటిది రాహుల్ బాబు? ముందు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు, ఆ తర్వాత నేను చెప్పేది చెప్తా. మీరు కనిష్క చెర నుండి బయటపడే అవకాశం దొరికింది. అవకాశమా? ఏంటది? నాకొక మంచి ఆఫర్ వచ్చింది. ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు నాకు 10 లక్షలు ఇస్తానన్నారు. $10 లక్షలు ఇస్తామన్నారా? ఎవరు వాళ్ళు? అదేంటంటే రాహుల్ బాబు, మా చెల్లికి నయం చేయండి, మీకు 10 లక్షలు ఇస్తాను. అదే విషయం. ఇక మన కష్టాలు తీరిపోయినట్టే రాహుల్ బాబు. కష్టాలు తీరిపోవటం లేదు, ఇంకా పెరగబోతున్నాయి. ఏమంటున్నారు రాహుల్ బాబు? నాకేమీ అర్థం కావడం లేదు. అవునబి, ఇంకో కొత్త కష్టం రాబోతోంది. నన్ను విడిపించాలని నువ్వు చూస్తున్నావు, కానీ అన్నయ్య ఇక్కడికొచ్చి ఇరుక్కుంటున్నాడు. రాజీవ్ బాబు గారా? అవును, అన్నయ్య ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చాడు. నా గురించి తెలిసి కూడా కనిష్క దగ్గరే ఉద్యోగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఎంత చెప్పినా వినలేదు. పైగా నిర్ణయం తీసేసుకున్నాను, వెనక్కి తగ్గేది లేదంటూ డైలాగులు కొట్టాడు. అయ్యో దేవుడా, ఏంటయ్యా ఇలా చేస్తున్నా? ఎందుకు అక్కడ జాయిన్ అవుతున్నారో చెప్పారా? అడిగితే ఏదేదో చెప్తున్నాడు, కానీ మాట వినట్లేదు. ఇదంతా ఆ కనిష్క చేస్తున్న కుట్ర. ఏదో పెద్ద ప్లానింగే వేస్తోంది.
నాకు అలాగే అనిపించింది అభి. దాని గురించి తెలిసి కూడా అన్నయ్య ఇలా చేస్తుంటే బాధగా ఉంది. ఆ కనిష్క పక్కా స్కెచ్ వేసే ఇలా చేస్తుంది రాహుల్ బాబు. కనిష్క ఇంటికి వెళ్ళడం, తాగుడే అలవాటు లేని బావగారు తాగి రావటం, ఆ కనిష్కని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే బాగా బ్రెయిన్ వాష్ చేసినట్టుగా ఉంది. అందుకే ఇలా చేస్తున్నారు బావగారు. అవునభి, నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఆ కనిష్క నాటకాలు కట్టించే టైం మనకొస్తుంది. అప్పటిదాకా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది ఏ క్షణంలోనైనా పేలే బాంబు లాంటిది. దాన్ని అస్సలు నమ్మలేము. అది నాకు తెలుసు కదభి. ఇప్పుడు నాతో పాటు అన్నయ్యని కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. తప్పదు రాహుల్ బాబు. ఆ కనిష్క చేతుల్లో నుంచి మనం ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. సరే అభి. హా, చాలా రిలీఫ్గా ఉంది కనిష్క. ఇన్నాళ్ళు ఉద్యోగం సద్యోగం లేక అందరితో మాటలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు నీ వల్ల నా బాధంతా తీరింది. నాదే ఉందిలే బావా. చేతిలో పనే కాబట్టి వెంటనే చేయగలిగానంతే. ఆ మాత్రం అవకాశం ఇవ్వడానికైనా మనసుండాలి కదా కనిష్క. అది నీకుంది. ఇప్పుడు ఇలాగే ఉంటుందిలే. అసలైంది ముందుంది ముసళ్ళ పండగ. సరే కనిష్క, ఇంతకీ నా జాబ్ రోల్ ఏంటి? నేనేం చేయాలి? ఎక్కడ కూర్చోవాలి? ముందా చెప్పు. బావా, ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే అంత తొందర ఎందుకు? కనిష్క, ఆఫీస్కొచ్చేది పనిచేయడానికే కదా. ఆడుతూ పాడుతూ ఊసులు చెప్పడానికి నేను ఇలా కంపెనీ ఓనర్ కాదు, మామూలు ఎంప్లాయీని. పనిచేయడానికే కదా నాకు ఉద్యోగం ఇచ్చింది, జీతం ఇచ్చేది. నువ్వు చెప్పినవన్నీ నిజాలే కాని నీకంత అవసరం ఏం లేదు బావా. నువ్వు మామూలు ఎంప్లాయీస్ లాగా ఏం ఫీల్ అవ్వకు. ఆఫీసే నీదన్నట్టు ఫీల్ అవ్వు. ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చో. నీకిష్టం వచ్చింది చెయ్యి. ఏ పని చేయాలనిపిస్తే అది చెయ్యి. ఈ ఆఫీసే నీదైనప్పుడు నిన్నెవరు క్వశ్చన్ చేస్తారు బావా? ఒకవేళ ఎవరైనా చేస్తే వాళ్ళ తాట తీసేస్తాను. నువ్వెంత మంచిదానివి కనిష్క. అడగగానే ఉద్యోగం ఇచ్చావు, నచ్చింది చేయమని అవకాశం ఇస్తున్నావు, సొంత నిర్ణయాలు తీసుకోమంటున్నావు, సొంత మనిషిలా చూస్తున్నావు. నీలాంటి మంచి మనసు గల అమ్మాయిని అందరూ ఎందుకు అపార్థం చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాలాగే నా కుటుంబం కూడా నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. దేనికైనా సమయం రావాలంతే. ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని నాకు నమ్మకం ఉంది కనిష్క. నిజమే, సమయం రావాలంతే. వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది నేనెంత మంచిదాన్నో, ఎంత ముంచేదాన్నో. వెర్రివాడా, గొర్రె కసాయి వాడిని నమ్మి